విద్యార్థుల బంగారు భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ముడిపడి ఉందని, రానున్నది ఏఐ యుగమేనని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఉంగుటూరు మండలం నారాయణపురంలోని శ్రీ అరవింద సత్యజయంతి ప్రభుత్వ కళాశాలలో ఎంపీ సహకారంతో ఓఎన్జీసీ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత కళాశాల ఎన్సీసీ విభాగం విద్యార్థులు ఎంపీ ఎమ్మెల్యేలకు గౌరవ వందనం పలికి బ్యాండ్ ట్రూప్తో ఘన స్వాగతం పలికారు. అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. తర్వాత ఓఎన్జీసీ సహకారంతో 20 ఏఐ కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన ఆధునిక ఏఐ ల్యాబ్ను ఎంపీ ప్రారంభించి విద్యార్థులు, నిర్వాహకులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నేటి విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా గ్లోబల్ స్థాయిలో పోటీ పడేందుకు ఇటువంటి ల్యాబ్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. భవిష్యత్ అంతా ఏఐ, రోబోటిక్స్ పైనే ఆధారపడి ఉంటుందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టు సాధించి జీవితంలో స్థిరపడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జి శరణాల మాలతీరాణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మీరు ప్రాజెక్ట్స్ ముందు ఎట్లా వేసేటప్పుడు కంప్యూటర్ ఫస్ట్ టైం కంప్యూటర్ చేస్తారు. మీరు ఐప్యాడ్లో చేయలేదు. నేర్చుకుంటారు. ఈ సందర్భంగా మా కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి డాక్టర్ ఉపకరంగా ఉంది. ఆల్రెడీ మనము డిగ్రీ విద్యార్థులకు సర్టిఫికేట్ కోర్సు రన్ చేయడం జరిగింది. నిరూపించినటువంటి నవ యువకుడు మన పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారు 3 ఏళ్ళు క్వాంటమ్ వ్యాలీలో ఫైనలైజ్ అయిపోయినాక క్వాంటమ్ వ్యాలీలో కంపెనీస్ వస్తే ఏలూరు ప్రజలు, ఏలూరు స్టూడెంట్స్ ఇవాళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ మీరందరూ కూడా సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ కూడా చదువుకుంటా ఉండొచ్చు. ఇవాళ మీరు ముందుకు పోవాలంటే మీ ఎడ్యుకేషన్ ఒక్కటిలో మీరు ఏం చదువుకుంటారో అది పనికొచ్చే ఒక్కటే కాకుండా ఏఐ కూడా వచ్చే తరంకి చాలా ఇంపార్టెంట్ అనే సబ్జెక్టు. ఇవాళ ఏఐ అనే సబ్జెక్ట్ లేకపోతే, మీరు ఈ ఏఐ సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఫ్యూచర్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా చాలా కష్టం. మీరు 1998లో అప్పుడు ఐటీ అంటే ఎవరికి కూడా ఐడియా ఉండేది కాదు. ఆ రోజు అప్పుడే కొత్తగా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని వస్తున్నప్పుడు ఎవరు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఇవాళ యువతంలో కూడా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఎక్కడో పక్క ఇవాళ ఏఐ మీద మీరందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు స్కూల్ డేస్ లో 6వ తరగతి నుంచి కంప్యూటర్ అంటే ఒక ఇంట్రెస్ట్. ఆ కంప్యూటర్లో ఇంటర్వ్యూ పెట్టేట్లా అప్పుడు సీడీలు, ఈ ఫ్లాపీ డిస్క్లు అని వచ్చేది. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ గా ఆ రోజు మేము అవన్నీ కంప్యూటర్లో ఒక కంప్యూటర్ ఉండేది. ఆ కంప్యూటర్లో కొన్ని మేము వెబ్సైట్లు క్రియేట్ అయినా కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఈ ఎక్సెల్ ఇవన్నీ కూడా వాడుకోవడం వల్ల
ఆ రోజు దాని మీద ఒక ఇంట్రెస్ట్ కలగడం వల్ల మేము ఆ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కంప్యూటర్ లో చాలా నేర్చుకోవడం వల్ల అవన్నీ కూడా మా బిజినెస్ లో ఎంతవరకు పనికొచ్చి ఇంత పెద్ద బిజినెస్ చేసుకోగలుగుతున్నాం. వేరే మన రాష్ట్రంలో ఏ డిస్ట్రిక్ట్ లో కూడా ఈ ఏఐ యూనిట్ పెట్టడం లేదు. మన ఏలూరు పార్లమెంట్ లో ఏఐ యూనిట్ లో ఫస్ట్ టైం పెడుతున్నామని కూడా మేము తెలుసుకున్నాం. మీ అందరూ కూడా మీ కాలేజీలలో మీ కాలేజ్ మేము ఎన్నుకొని మీ కాలేజీలో కంప్యూటర్లు ఇచ్చాం. ఈ కంప్యూటర్లను వాడుకోండి. మీకు ఎంత కుదురుతుందో దాని మీద రీసెర్చ్ చేసేయండి. ఏఐ నేర్చుకోవడానికి ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసుకోండి. ఈ ఏఐ మీ ఫ్యూచర్ ని మార్చేస్తుంది. మీకు ఫిజిక్స్ ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ లో ఎట్లుందో ఏఐ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టండి.